హల్లెలూయా, హల్లెలూయా. వినిపించట్లేదు. హల్లెలూయా. దేవునికి అర్పించడానికి ఎంతమంది జ్ఞానులు వచ్చారు? ఇద్దరా? ఓకే. మనం ఈ పాట పాడుతూ దేవుని ఆరాధిస్తాము. జ్ఞానులు అయితే ఎలాగైతే ఆరాధించారో దేవుని మనం కూడా ఆరాధిస్తాము. తూర్పు
పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. ఓ రాత్రి వింత తారవో రాజ తేజ రమ్యమో పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. నేనర్పింతు బంగారం నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ. ఓ రాత్రి వింత తారవో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. ఓ రాత్రి వింత తారవో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. ఈ సమయంలో కొద్ది సమయం మన హృదయాలను సమర్పించుకుందాం. ఆ సంగమా కళ్ళు మూసుకొని ప్రభువా ఈ హృదయంని మీరు అంగీకరించాలి ప్రభు. మమ్మల్ని కాదు దేవుని వైపు చూస్తూ ప్రభువా మా హృదయాలను అంగీకరించండి ప్రభు. అందరూ చేతులు ఎత్తుదామా ఈ సమయంలో. ప్రభువా మా హృదయం మీది ప్రభు, ఈ హృదయం మీదేనైనా. నేనర్పించు హృదయం నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుదామా. నేనర్పించు హృదయము నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ మరొకసారి నేనర్పించు హృదయం నేనర్పించు హృదయం నీవంగీక. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా 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 పాడుతూ. ఓ రాత్రి వింత తారవో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి.
ప్రభువా, మీకే మా నమస్కారాలు ప్రభువా. నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతును. నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. దూతలందరితో ప్రభువా మీకే స్తోత్రాలు ప్రభువా. ఈ ఆరాధన స్వీకరించండి ప్రభువా, అంగీకరించండి ప్రభువా. Thank you, Jesus. Yes, Father. ఉత్సాహించి పాడి రక్షకుడైన యేసు స్తుతించుడి. పరమానంద నీకు స్తోత్రము నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహంతో. నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహంతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ ఈ వేళ స్తోత్రము నర్పింతును. ఆనాది వాక్య మాయనర రూప నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. అవును ప్రభువా, మీకు నమస్కరిస్తూ మేము ఉత్సాహంతో ఉన్నాము. అలాగే మనము ప్రార్థన సమయంలో వెళ్దాము. ఈరోజు మనకు కొన్ని ముఖ్యమైన ప్రకటనలు వచ్చాయి. సో మనము దాని గురించి ప్రార్థిద్దాం. సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న బ్రదర్ సుకుమార్ ప్రధాన్ కోసం ప్రార్థన కొనసాగిద్దాం. అలాగే బ్రదర్ విక్టర్ అలెక్స్ పడిపోయి తుంటి మార్పిడి కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు. త్వరగా కోలుకోవాలని మనం అందరము ప్రార్థిద్దాం. అలాగే బ్రదర్ ప్రేమ్చంద్ తల్లిగారు సిస్టర్ జోషిబాయి, ఆమెకు క్యాన్సర్ ఉంది మరియు ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు ఆశలు వదులుకున్నారు. ఒక అద్భుతం కొరకు మనము ప్రార్థిద్దాం. పరలోకమందున్న రాజా, నాయన ఇదిగోని తండ్రి, ఈ సాయంకాలం సమయంలో రాజా మేమందరము నాయన మీ మందిరంలో చేరి నాయన ఇదిగోని తండ్రి మీ గురించి నాయన ఇదిగోని తండ్రి ఇంత స్తుతులు అర్పిస్తున్నాం రాజా. నాయన మా అందరు తోడు ఉండమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఇదిగోని తండ్రి మాకు ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లు నాయన ఇదిగోని తండ్రి మరి బ్రదర్
నాయన సుకుమార్ ప్రధాన్ గురించి మేము ప్రార్థిస్తున్నాం రాజా. నాయన ఆ బిడ్డ ఐసీయూలో ఉండగా ఆ బిడ్డ తోడు ఉండమని అడుగుచున్నాను రాజా. నాయన మరి మీరు డాక్టర్ల కంటే పరమ వైద్యుడవు రాజా. నాయన ఇదిగో నాయన ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను రాజా. అలాగే నాయన మరి ఇదిగో తండ్రి విక్టర్ అలెక్స్ గురించి ప్రార్థిస్తున్నాం రాజా. నాయన ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి నాయన. ఇదిగో తండ్రి ఆ బిడ్డ ట్రీట్మెంట్లో మీరు తోడున్నందుకు మీకు వందనాలు యేసయ్యా. నాయన అలాగే నాయన మరి ఇదిగో తండ్రి ప్రేమ్చంద్ తల్లి గారి గురించి ప్రార్థిస్తున్నాం రాజా. మరి జోషిబాయి రాజా. నాయన ఇదిగో తండ్రి మరి డాక్టర్లు అయితే నాయన ఇదిగో తండ్రి మరి ఏమీ లేదు అన్నారు రాజా. నాయన మరి ఇదిగో తండ్రి మరి మీరు గొప్ప దేవుడు రాజా. నాయన ఆ బిడ్డకు ఒక లైఫ్ ఇవ్వండి రాజా. నాయన ఇదిగో తండ్రి మరి ఆ బిడ్డకి నాయన మంచి ఆరోగ్యంతో నాయన నింపమని అడుగుచున్నాను తండ్రి. ఇక్కడ వచ్చిన వాళ్ళలో నాయన ఎంతోమంది నాయన ఎన్నో రిక్వెస్ట్లతో వచ్చినారు రాజా నీ ఆలయంలో రాజా. నాయన వాళ్ళందరినీ నాయన ఇదిగో తండ్రి మీరు ఎత్తుపట్టుకోమని అడుగుచున్నాను గొప్ప దేవా. నాయన ఇదిగో తండ్రి ఈ చిల్డ్రన్ క్రిస్మస్లో రాజా నాయన మీరు మా తోడుండండి రాజా. ప్రతి ఒక్క నాయన ఇదిగో తండ్రి స్కిట్ కానీ డాన్స్ కానీ కొరియో కానీ ప్రతి ఒక్కటి రాజా నాయన ఇదిగో తండ్రి మీకు అర్పిస్తున్నాం రాజా. నాయన ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తునా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామములు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈ దినమున చిల్డ్రన్స్ క్రిస్మస్కు మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరికి ఆహ్వానము పలుకుతున్నాం. మరి మొట్టమొదటిసారిగా ఈ సంగమునకు ఎవరైనా వచ్చినట్లయితే మొదటిసారిగా వచ్చిన వారు మీ యొక్క హస్తమును పైకి లేచి చూపించినట్లయితే అషర్స్ వచ్చి మీకు ఒక కార్డు ఇస్తారు. అందరూ కూడా మొట్టమొదటిసారిగా ఈ సంఘానికి వచ్చిన వారు మీకు ఒక కార్డు ఇస్తారు. కార్డు ఫిలప్ చేసిన తర్వాత దానిని మన రిసెప్షన్ ఏరియాలో అక్కడ ఇచ్చినట్లయితే మీకు మంచి బహుమానము మీకు ఇవ్వబడుతుంది. మీరు ఏ సంఘమునకు వెళ్లకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సంఘమును మీ తల్లి సంఘముగా భావించి ఇక్కడికి రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో అనేక మంది దేశ విదేశాల నుంచి మన యొక్క ఎన్ఎల్ఏజీ ప్రోగ్రాము లైవ్లో వీక్షిస్తున్నారు. వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మరి సమయంలో క్రొత్తగా వివాహమైన 2 జంటలు ఉన్నాయి. నూతనముగా జతపరిచిన బిడ్డలు దేవుని యొక్క సమక్షంలో జతపరచబడిన ఉత్తమ్ రాజ్ కిరణ్ అండ్ కే ప్రియాంక వారు 9వ తారీఖు డిసెంబర్న మన సంఘంలోనే వారు వివాహము చేసుకున్నారు. మనందరి తరపున సంఘం తరపున వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జి జయకుమార్, విజయ్ కుమార్ అండ్ శ్వేతాశీల వారు కూడా 11వ తారీఖున డిసెంబర్ 11న వారు కూడా వివాహములో మ్యాట్రిమోనీలో మరి జతపరచబడ్డారు. ఆ నూతన దంపతులను దేవుడు బహుగా ఆశీర్వదించాలని మరి ఆకాంక్షిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన సంఘములో మరి దేవుడు యొక్క కృపను బట్టి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, అటు బహుమానాన్ని మరి 2 జంటలకు దేవుడు అనుగ్రహించారు. వారిలో బ్రదర్ ఫిలిప్ అండ్ సిస్టర్ బుజ్జమ్మ వారు ఒక బేబీ గర్ల్ 5th డిసెంబర్న దేవుడు వారికి మరి చక్కటి బహుమానాన్ని ఇచ్చారు. వారిని ఆ బిడ్డను దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధముగా కిరణ్ రాజ్ అండ్ ప్రజోనా వారికి కూడా బేబీ బాయ్ మరి చక్కటి కుమారును అనుగ్రహించాడు. 11th డిసెంబర్ మరి చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. వీరందరినీ కూడా ప్రభు పేరట మన సంఘం బట్టి వారిని అభినందిస్తూ ఉన్నాను. 17th డిసెంబర్ 17వ తారీఖున 10 గంటల నుంచి 12:30 వరకు క్యాలెబ్ క్రిస్టమస్ అంటే పెద్దవారు ఎల్డర్లీ పీపుల్ ఆర్ రిటైర్డ్ అండ్ అబౌవ్ 60 years క్యాలెబ్ క్రిస్మస్ అంటారు. వారిని ఉద్దేశించి మరి ఇక్కడ మన సంఘంలో మరి చక్కటి క్రిస్మస్ ప్రోగ్రాం జరగబోతుంది. 17వ తారీఖు 10 నుంచి 12:30 గంటల వరకు ఇక్కడనే మినీ హాల్లో మన కొంపల్లి క్యాంపస్లోనే జరుగుతుంది. కనుక అక్కడ మరి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా మరి సిస్టర్ మృదుల అండ్ మిరియాం వారిని కలిసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ క్యాలెబ్ క్రిస్మస్ ఫర్ ఎల్డర్లీ పీపుల్. మరి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇంకోటి ఏంటంటే మన సంఘంలో మనకు కాపర్లు మరి సంఘం స్థాపించిన స్టబ్స్ గారి దగ్గర నుంచి ఆనవాయితీగా వస్తున్నది ఏంటంటే కాపర్లను మనము అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. మన నిమిత్తము వారు ఎంతో ప్రార్థనలు చేస్తూ మన నిమిత్తము ప్రతినిత్యం ఎంతో శ్రమ పడుతూ ఉంటారు, కౌన్సిలింగ్లు చేస్తూ ఉంటారు.
అయితే ఈ యొక్క సంఘంలో ఒక ఆనవాయితీగా వస్తున్నది ఏంటంటే, క్రిస్మస్ దినమున మన కాపర్లను గౌరవించుకోవడం, పాస్టర్స్ అప్రిషియేషన్ అంటారు దాన్ని. వారికి కృతజ్ఞతగా, వారు మనలను నడిపించిన విధానాన్ని బట్టి మనందరం కృతజ్ఞతగా వారికి ఒక బహుమానం ఇవ్వడము, మన కాపర్లందరికీ ఇవ్వడము అది ఒక ఆనవాయితీగా ఉంది. కనుక మనందరం కూడా వారిని గౌరవించుకోవడానికి డిసెంబర్ మరి క్రిస్మస్ దినమున వారికి గిఫ్ట్స్ ఇవ్వబడతాయి. మనందరము ప్రేమించి వారికి గిఫ్ట్స్ మనము ఇవ్వబోతున్నాం. అందు నిమిత్తము ప్రేరేపించబడిన వారందరూ కూడా మరి మీ యొక్క ధారాళంగా మీరు దానికి మరి మీ యొక్క ధనాన్ని ఇవ్వాలని మరి కోరుకుంటూ ఉన్నాను. ఎవరైనా చెక్స్ రూపంగా ఇవ్వదలిస్తే దాని మీద పాస్టర్స్ అప్రిషియేషన్ అని కవర్ మీద రాసి చెక్ లోపల పెట్టి, బయట 2 బాక్సులు ఉన్నాయి, ఆ బాక్సులో వేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎవరైనా యూపీఐ పేమెంట్ కానీ ఇంకే విధంగా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్కి మీరు కాంటాక్ట్ చేసి వారికి మీ యొక్క ఆ యొక్క స్క్రీన్ షాట్ పంపించినట్లయితే ఆ అమౌంట్ దానికి వాడబడుతుంది. ఈ సంఘంలో ఒక్క నయా పైసా కూడా వేరే వాటికి వాడరు. పాస్టర్స్ దే విల్ నెవర్ టచ్ ఎనీ, నాట్ ఇన్ సింగిల్ పాయ్. అందుకే వారు ఎంతో కష్టపడి మనలను అద్భుతంగా ఆత్మీయంగా వారిని బలపరుస్తున్నారు, నడిపిస్తున్నారు. వారిని అప్రిషియేట్ చేయడము, వారు చేసిన సేవను గుర్తుపెట్టుకొని వారిని అభినందించడము మన యొక్క పని. కనుక అందరూ కూడా ధారాళంగా ఇవ్వాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ఈ బయట 2 బాక్సులు పెట్టున్నాయి, వాటిల్లో మీరు ఆ యొక్క చెక్స్ కానీ ఏమన్నా ఉంటే దాని మీద పాస్టర్స్ అప్రిషియేషన్ రాసి అందులో వేయాలని. ఈ ఆదివారము వచ్చే ఆదివారమే బాక్సెస్ పెడతారు, తర్వాత నుంచి అవి ఉండవు. కనుక ప్రేరేపించిన వారు ఈ అవకాశాన్ని వాడుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ఇప్పుడు మనము సండే స్కూల్ చిల్డ్రన్స్ క్రిస్మస్ స్కిట్ శైలజ సంపోగు వారి చేత మరి స్కిట్ వేయబడుతుంది. మనందరం కూడా మరి సంతోషంగా ఈ యొక్క స్కిట్ని ఆస్వాదిద్దాం. దయచేసి ముందుకు రావాలి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మన పిల్లలు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు, సో మీరు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితము ఇథియోపియా నుంచి మిషనరీస్ మన ఇండియాకి వచ్చినప్పుడు ఆ టైంలో చాలా రిమోట్ ఏరియాలో ఆ మిషనరీస్ వచ్చినప్పుడు దే గాట్ అ పర్మిషన్. యేసయ్య తన జీవిత చరిత్ర గురించి ఆ మూవీస్ ఆ టైంలో వేసేవాళ్ళు కదా, ఆ మూవీస్ వేయడానికి వాళ్ళకి పర్మిషన్ వచ్చినప్పుడు నైట్ టైం ఆ మూవీ వేశారు. ఆ వేసినప్పుడు వాళ్ళు వెళ్ళిన ప్రాంతం ఎంత అంటే యేసయ్య ప్రేమ, యేసయ్య పేరెత్తితేనే అక్కడ యాక్సెప్ట్ చేయరనమాట. అలాంటి ఒక విరుద్ధమైన ఏరియాలో ఆ మిషనరీస్ వెళ్ళినప్పుడు ఎలా ఈ మూవీని ప్లే చేయాలి అని చాలా విశ్వాసంతో ధైర్యంతో అక్కడ ఆ ప్లేస్లో వెళ్తారు. వెళ్ళినప్పుడు ఊరంతా చిన్నది ఉంది, బట్ చాలా నిశ్శబ్దంగా ఉంది. అసలు వీళ్ళు ఎలా వస్తారు, అయినా ఈ యేసయ్య గురించి మా ఏరియాకి వచ్చేసి ఆయన గురించి ఎలా చెప్తారు అని వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారంట. సరే అని ఆ మూవీ ప్లే చేస్తున్నప్పుడు అంతా అవుతుంది, ఆయన చాలా నిశ్శబ్దంగా ఉంది. బట్ యేసయ్యని చూసినప్పుడు అక్కడ ఒక మూగవాడు, చెవిటివాడు, అక్కడ చిన్న బాబు ఉన్నాడంట. యేసయ్యని చూసినప్పుడు అంత గట్టిగా అరుస్తున్నాడంట, గట్టిగా నవ్వుతున్నాడంట. అప్పుడు ఆ ఊరు కూడా దే కుడెంట్ స్టాప్ వాట్ ద జాయ్ గాడ్ క్యాన్ గివ్ అస్. ఈ యొక్క సమయంలో నేను ఎందుకు అంటున్నానంటే, మన పిల్లలు మేబీ వాళ్ళు పర్ఫెక్ట్గా పాడుతున్నారో లేదో తెలీదు, మంచిగా యాక్ట్ చేస్తున్నారో తెలీదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది కదా, కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనంలో, శత్రువులను పగ తీర్చుకొని వారిని యొట్టిని విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలములో నీవు ఒక దుర్గముగా స్థాపిస్తున్నాడంట యేసయ్య. వాళ్ళకి మాటలు వస్తున్నాయో లేదో, సరిగా యాక్టింగ్ చేస్తున్నారో లేదో, కానీ ఐఎమ్ ష్యూర్ దేవుని కోసం వాళ్ళు ఇక్కడ నిలబడి పాడుతున్నా, యాక్టింగ్ చేస్తున్నా, చేయలేకపోతున్నా, ఐఎమ్ ష్యూర్ దేవుడు వాళ్ళకి శత్రుకి విరోధంగా ఒక దుర్గంగా మన మధ్యలో మన పిల్లల్ని నిలబెట్టించారు. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మన చిల్డ్రన్స్ స్కిట్ చేయబోతున్నారు. సో పరలోకం నుంచి పాకలోకి యేసయ్య ఎందుకు వచ్చారనేది ఈరోజు మన చిల్డ్రన్స్ మనకి ఇంకో కొత్త విధంగా నేర్చుబోతున్నారు. సో వీ వెల్కమ్ అవర్ స్కిట్ టీమ్ పరలోకం నుంచి పాకలోకి.
la 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 la. Hi Sam. Hi Clement. హాయ్ లిల్లీ. హే హాయ్ లిలీ. Sam, Josh ఎక్కడ కనిపిస్తలే? ఏమో తెలీదు, వస్తానని చెప్పాడు, మరి ఇంకా రాలే. ఇదిగో పేరు తీసినామో లేదో వచ్చేసాడు జాష్. హే జాష్. హే జాష్. Hey, hi guys. Hello. What's up? హే జాష్, ఇంటి చాలా టైర్డ్ ఉన్నావు. ఏం చెప్పాలి చెప్పు నా బాధలు. ఏమైంది జాష్? మా అమ్మ క్రిస్మస్ క్లీనింగ్ అని చంపేస్తుంది. జాష్ క్లీన్ దట్ విండో, జాష్ మాప్ దట్ ఫ్లోర్, జాష్ లైట్ ఫిక్స్ చేయి. నా పేరు విని విని నాకు హెడ్ఏక్ వచ్చింది. నేను ఎస్కేప్. అయినో ఇంతసేపు అదే పని ఉండే నాకు. ఈరోజు అందరు మమ్మీలు క్లీనింగ్ అని ఫిక్స్ అయినట్టున్నారు. అమ్మా బాబోయ్, క్లీనింగా? అర్థమైందిలే. బట్ నేను సూపర్ ఎక్సైటెడ్. ఎవ్రీ ఇయర్ ఈ మంత్ కోసం వెయిట్ చేస్తుంటా. ఫుల్ టు ఎంజాయ్ చేస్తా తెలుసా. బిర్యానీలు, కేక్స్, ఇంటి డెకరేషన్స్, క్యారల్స్, నైట్ అవుట్స్, వాట్ నాట్. అమ్మా నేను చెప్పలేను. అండ్ షాపింగ్. షాపింగ్ టాపికే ఎత్తకమ్మా. మా అమ్మతో వెళ్తే ఒక్క షాప్ నుంచి ఇంకో షాప్కి, ఇంకో షాప్ నుంచి ఇంకో షాప్కి, రింగా రోజే అనుకో. ఒక్క శారీ కోసం 6 hours, మళ్ళీ బ్లౌజ్ అంటది, వర్క్ అంటది. అమ్మో, ఆ టార్చర్ అస్సలు తట్టుకోలేము. బట్ నాకు క్రిస్మస్ సీజన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మన చిల్డ్రన్ క్రిస్మస్. గుర్తుందా మీకు? అరే శామ్, నువ్వేంద్రా గొర్రె పిల్ల రోల్. మళ్ళీ ఒకసారి ఆ సౌండ్ చేయరా. భలే వెరైటీగా చేసావు. మే మే భలే సెట్ అయిందిరా నీకు. మంచిగా సండే స్కూల్కి ప్రాక్టీసెస్కి రమ్మంటే రాలే, అందుకే గొర్రెపిల్ల అయినావు. ఇప్పుడు నుంచి సండే స్కూల్కి రాలే అనుకో, తప్పిపోయిన గొర్రెపిల్ల అవుతావు. ఏంటి పిల్లలు, అర్థమైందా? అందరూ సండే స్కూల్కి రావాలి, ఓకేనా? అర్థమైందా? జాష్, నువ్వు జ్ఞానుల్లో ఒకడివి కదా. యా ఐఎమ్ ద జ్ఞానులు యునో. ఆహాహా, అప్పుడు జీపీఎస్ ఉంటే బెత్లెంకి ఫాస్ట్గా రీచ్ అయ్యేవాడివిరా. అప్పుడు కూడా జీపీఎస్ ఉందిగా. అప్పుడేం జీపీఎస్? జీపీఎస్, గాడ్ పొజిషనింగ్ స్టార్. క్యారల్స్ ప్రాక్టీస్ శామ్ క్రేజీ ఉండే కదా. క్లెమెంట్, నువ్వు ఇప్పుడే క్యారల్స్ పోయేటట్టున్నావుగా. ఏందా సాంగ్? అరే అదిరా, ఫుల్ పాడేవాళ్ళంగా. రండి జనులారా, మనం బేతాళం పోదామా. యూదుల రాజు జన్మించినాడు, వేవేగా వెళ్ళుదామా. జన్మ తరింప తరలుదామా. సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ
హే లిలీ, అందరినీ జల్దీ ఎందుకు రమ్మన్నావు? అమ్మమ్మ కేక్ చేస్తుంది, అది కూడా ప్లమ్ కేక్. ఎవరికి కావాలో త్వరగా వచ్చేయండి, అయిపోయిందంటే నన్నేమనొద్దు. మేరీ అమ్మమ్మ కేక్ చేసిందా? ఇంత మెల్లిగా చెప్తావేంటి? నేనైతే అస్సలు వెయిట్ చేయలేను. మమ్మా మమ్మా హాయ్ అమ్మమ్మ. హాయ్ అమ్మమ్మ, ప్రైజ్ లార్డ్ హాయ్ అమ్మమ్మ. అమ్మమ్మ, ప్రైజ్ ద లార్డ్. హే జాష్, శామ్, క్లెమెంట్, ఓ వావ్, అందరూ వచ్చారా? ఎస్ ఎస్ అమ్మమ్మ, ఇప్పుడు చెప్పింది లిల్లీ నువ్వు కేక్ చేసినావని. ఇక వి కాంట్ వెయిట్. అమ్మమ్మ, నువ్వు చేసిన ప్లమ్ కేక్ కోసం వీఆర్ వెయిటింగ్. ఇది కదా అసలైన క్రిస్మస్. శామ్, జస్ట్ ప్లమ్ కేక్ ఇస్ క్రిస్మసా? అంటే జీసస్ బర్త్డే అనుకో, బట్ యువర్ కేక్ ఎప్పుడు నాకు స్పెషల్. కేక్స్, డెకరేషన్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది ఈవెంట్ అంతే శామ్. బట్ క్రిస్మస్ అనేది ఒక మంచి అవకాశము. అందరికీ యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారో అని చెప్పడానికి ఒక మంచి టైం. యా యువర్ రైట్ అమ్మమ్మ. ఇప్పుడు కేక్ తిందామా? శామ్, ఇంకా బేక్ అవుతుంది, ఆగు. ఓ ఓకే, ఐ క్యాన్ వెయిట్ అమ్మమ్మ. బట్ యా యువర్ రైట్, మనం ఎంత బ్లెస్డ్ కదా ఏసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చారు. ఎస్ శామ్, వి ఆర్ సో బ్లెస్డ్. అమ్మమ్మ, నాకు ఒక డౌట్. ఏంటి జాష్? అసలు ఎందుకు జీసస్ ఒక బేబీ లాగా వచ్చారు? ఒక ఐరన్ మ్యాన్ లాగా, సూపర్ మ్యాన్ లాగా, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా ఎందుకు రాలే? అట్లా వచ్చుంటే మస్తు ఉంటుండే కదా, ఫుల్ స్ట్రాంగ్, పవర్ఫుల్ అండ్ మైటీగా. అరే జాష్, ఆపుతావా నీ ఫిక్షన్ క్యారెక్టర్స్ని? కరెక్టే. అమ్మమ్మ, ఎందుకు బేబీ జీసస్ లా వచ్చారు? జీసస్ దట్స్ అ గుడ్ క్వశ్చన్ జాష్. కేక్ తీసుకోండి, ఒక మంచి స్టోరీ చెప్తా. హే, స్టోరీ టైం, ఐఎమ్ ఎక్సైటెడ్. ఒకరోజు ఫుల్ తుఫాన్ వర్షం వస్తున్న రాత్రి, చాలా గాలి వేస్తుంది. అప్పుడు అక్కడ ఒక పెద్ద సౌండ్ వచ్చింది, ధన్ అని. అమ్మమ్మ, ఇది స్కేరీ స్టోరీ కాదు కదా? లేదు లిల్లీ, చాలా మంచి స్టోరీ, నువ్వు విను. ఒక మనిషి ఏంటి ఆ సౌండ్ అని చూశాడు. అక్కడ తన ఇంటి బయట ఒక పెద్ద చెట్టు తుఫానికి పడిపోయింది. ఓ, ఆ చెట్టులో ఒక పిచ్చుకల గూడు ఉండే, అంటే బర్డ్ నెస్ట్. అది కూడా కింద పడిపోయింది. దాంట్లో చిన్న చిన్న బర్డ్స్ ఇంకా తల్లి బర్డ్ కూడా ఉంది. అయ్యో పాపం. ఆ మనిషి, అయ్యో ఇలాగే వదిలేస్తే చలిలో బర్డ్స్ చనిపోతాయి కదా అని వాటికి హెల్ప్ చేయడానికి చూశాడు. ఓ నైస్, మంచి కదా అమ్మమ్మ. హే లిలీ, డోంట్ డిస్టర్బ్, ఇక్కడ చాలా సీరియస్గా వింటున్నాం. తర్వాత ఏమైందమ్మమ్మ? ఆ మనిషి హెల్ప్ చేయడానికి వెళ్తుంటే అవి ఆయనని చూసి భయపడుతూ ఉన్నాయి. ఎలా వీళ్ళని హెల్ప్ చేయాలి అని ఆలోచించాడు. కొంచెం ఫుడ్ తీసుకొని వెళ్ళి వేస్తుంటే అవి భయపడి వెళ్ళిపోతున్నాయి. ఆయన వెళ్ళిపోయినాక మళ్ళీ వస్తున్నాయి. మనిషి ఏం చేయాలి అని ఆలోచించాడు. ఏముంది, ఒక కేజ్లో పెట్టేస్తే అయిపోతుంది కదా. అబ్బా, నువ్వు ఆపుతావా లిల్లీ? ఓకే, సారీ అమ్మమ్మ, ప్లీజ్ కంటిన్యూ యువర్ స్టోరీ. సరే, నేను వెళ్తుంటే భయపడిపోతున్నాయి. అదే నేను ఒక బర్డ్ లాగా ఉంటే వాళ్ళలాగా ఒక బర్డ్ అని అనుకుంటాయి. అప్పుడు అవి నన్ను చూసి భయపడవు కదా అని ఒక బర్డ్ లాగా ఉండే ఒక హ్యాండ్కి గ్లవ్స్ వేసుకొని ఆ బర్డ్స్ దగ్గరికి వెళ్తే అవి భయపడలేదు.
ఆ మనిషి బర్డ్స్ అండ్ నెస్ట్ని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాడు. అప్పుడు తుఫాన్ వర్షం నుంచి ఆ బర్డ్స్ సేఫ్గా ఉన్నాయి. ఓ దాట్స్ అ గుడ్ ప్లాన్. అలాగే మన దేవుడు మైటియెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్. యేసయ్య ఎంత మంచివాడు, ఎంత నీతివంతుడు అంటే అసలు ఆయన ముందు మనం నిలబడలేము. మీకు తెలుసా అసలు యేసయ్య ఎంత పవర్ఫుల్ అని బైబిల్ వాక్యం చెప్తుందో? ఏం చెప్తాది అమ్మమ్మ? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. కెన్ యూ ఇమాజిన్ హౌ స్ట్రాంగ్ హీ ఇస్? ఓ వావ్, యేసయ్య అంత పెద్దగా ఉంటాడా? యేసయ్య ఫేస్ ఎలా ఉంటుందో తెలుసా లిల్లీ? ఎలా ఉంటుందమ్మమ్మ? సూర్యుడు ఎలా ఉంటాడు? ఫుల్ హాట్, ఎవ్వరు దాన్ని డైరెక్ట్ చూడలేరు. సూర్యుడు వలె ఉంటుంది ఫేస్. అంత బ్రైట్ అండ్ స్ట్రాంగ్, మనం చూడలేము ఆ వెలుగుని. యేసయ్య పరిశుద్ధుడు అండ్ ఆయన కళ్ళు అగ్ని జ్వాలలాగా ఉంటాయి. సూర్యుడు వలన అమ్మో అసలు చూడలేముగా. యేసయ్య ఫేస్ ని అంత బ్రైట్ అండ్ స్ట్రాంగ్ ఉంటే కదమ్మమ్మ? ఎస్ లిల్లీ, యేసయ్య అంత స్ట్రాంగ్, శక్తివంతుడు, పరిశుద్ధుడు. మరి మనము ఎలా చూడగలము యేసయ్యని? యా కదా, ఇట్స్ ఇంపాసిబుల్ అమ్మమ్మ. అందుకే యేసయ్య ఒక మనిషిలాగా, నాలాగా, నీలాగా వచ్చారు. అచ్చు మాలాగే కళ్ళు, ముఖం, బాడీ. అర్థమైందా? బా అమ్మమ్మ, అసలు ఏమైనా చెప్పినావా? అమ్మమ్మ నువ్వు చేసిన కేక్ కన్నా ఈ స్టోరీ బాగుందమ్మమ్మ. ఇప్పుడు అర్థమైంది అమ్మమ్మ. అదే అనుకున్నా, మన దేవుడు ఇంత స్ట్రాంగ్, బట్ ఎందుకు నాలాగా అందరిలాగా వచ్చారో అని. మీకు తెలుసా శామ్, క్లెమెంట్, జాష్ అండ్ లిల్లీ, యేసయ్య ఇలా మానవులా పుడతారని ఎన్నో ఇయర్స్ ముందు ప్రవక్తల ద్వారా బైబిల్లో రాయబడినది. అవునా? ఏమని అమ్మమ్మ? బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నీ కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలపు మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయిన కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బంది గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నిత్య విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అమ్మమ్మ అమ్మమ్మ, వాళ్ళు ఎంత లక్కీ కదా, దే సా జీసస్. మనము లక్కీ కాదు, బ్లెస్డ్ జాష్. చూచి నమ్మేవారి కన్నా చూడకుండా నమ్మేవాళ్ళు ధన్యులు అంట. అంటే నేను, నువ్వు, మనమందరము ధన్యులము కదా అమ్మమ్మ? అమ్మమ్మ అమ్మమ్మ, అసలు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేశారు?
జీసస్ బర్త్డేని? ఎలా చేశారు అంటే అక్కడ సందడే సందడి ఉండే. బెత్లెహేములోనంట సందడి, పశువుల పాకలో సందడి, దూతలు వచ్చేనంట సందడి, పాటలు పాడేనంట సందడి. బెత్లెహేములోనంట సందడి, పశువుల పాకలో సందడి, దూతలు వచ్చేనంట సందడి, పాటలు పాడేనంట. రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని సందడి, రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని సందడి. చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. అర్ధరాత్రి వేళలో సందడి, దూతలు వచ్చేనంట సందడి, రక్షకుడు పుట్టేనని సందడి, వార్తను తెలిపేనట సందడి. అర్ధరాత్రి వేళలో సందడి, దూతలు వచ్చేనంట సందడి, రక్షకుడు పుట్టేనని సందడి, వార్తను తెలిపేనట. చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడి 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 సందడే. కొల్లాలు వచ్చిరంట సందడి, మనసారా మొక్కిరంట సందడి, అందాల బాలుడంట సందడి, అందరి దేవుడని సందడి. కొల్లాలు వచ్చిరంట సందడి, మనసారా మొక్కిరంట సందడి, అందాల బాలుడంట సందడి, అందరి దేవుడని సందడి. రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని సందడి, రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని సందడి. చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. తారాను చూచుకుంటూ సందడి, జ్ఞానులు వచ్చారంట సందడి, పెట్టేలు తెచ్చారంట సందడి, కానుకలిచ్చారంట సందడి. తారాను చూచుకుంటూ సందడి, జ్ఞానులు వచ్చారంట సందడి, పెట్టేలు తెచ్చారంట సందడి, కానుకలిచ్చారంట. రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని సందడి, రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని
అర్థమైందా పిల్లలు? మేరీ అమ్మమ్మ చెప్పిన కథ? యేసయ్య నా కోసం, నీ కోసం ఈ లోకానికి ఒక మానవులాగా వచ్చారు. మన పాపములన్నీ తన రక్తముతో కడగడానికి. నీ మీద ఎంత ప్రేమ అంటే, ఒక చిన్న ప్లేస్లో, కింగ్ సైజ్ బెడ్లో కాదు, ఒక సోఫా కమ్ బెడ్లో కూడా కాదు, మంచి ఉయ్యాలలో కూడా పుట్టలేదు. కానీ ఒక చిన్న ప్లేస్లో అన్ని బర్రెలు, ఆవులు, మేకలు ఉండే ఫుల్ స్మెల్లీ ఏరియాలో పుట్టారు. ఒక రాజులా పుడితే నేను నువ్వు వెళ్ళగలమా? కొన్ని విఐపీస్కి మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది, అది కూడా కష్టంగా. అందరూ రిచ్ పీపుల్, పూర్ పీపుల్ అందరికీ యాక్సెస్ ఉండేలాగా ఒక చిన్న ప్లేస్లో పుట్టారు. సో దాట్ యేసయ్య అందరికీ నీకు నాకు ఉన్నానని చెప్పడానికి. అయితే ఈరోజు యేసయ్యని జీసస్ నా హార్ట్లో రమ్మని పిలుస్తారా? యేసయ్య అంటారు, నేను హార్ట్ అనే డోర్ దగ్గర నాక్ చేస్తూ ఉన్నారంట. నువ్వు ఓకే అంటే నీ హార్ట్లో యేసయ్య వస్తారు. అయితే యేసయ్యని నీ హార్ట్లో పిలుస్తావా? ఎస్, ఇంత చక్కగా నిజంగా ఆ రోజున గొల్లలు జ్ఞానులు ఏ విధంగా ఆరాధించడం మాకు తెలియదు, కానీ బిడ్డలు చాలా చక్కగా చేశారు. నిజంగా ఆ ప్రాంతంలో ఉన్నామేమో అన్నట్టుగా చేశారు. దీని వెనకాల కష్టపడిన వారందరికీ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? అయితే యేసుప్రభు పుట్టాడన్న విషయం మనందరికీ తెలుసు, అందరూ సంతోషిస్తున్నారు. అయితే ఈ రోజున మనము విన్నట్టుగా ఆ యేసయ్యను మన హృదయంలోనికి మనము ఆహ్వానించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని. మనమందరం కూడా పాపులముగా ఉంటూ ఉన్నాం. అయితే ఆయన భూలోకానికి వచ్చాడని మనం సంతోషపడడం కాదు, ఆయన ఏ కారణంతో వచ్చాడో మనం దాన్ని ఆలోచించాలి. అయితే దేవుడు మనల్ని ప్రేమించి మనం పాపంలో ఉన్నామని, ఆ పాపాల నుండి మనం విడిపించడానికి, దేవుడితో తెగిపోయిన మన బంధాన్ని తిరిగి ఆయన కట్టడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనం స్కిట్లో చూసాం కదా, ఆ పక్షులు ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి మమ్మల్ని తడుతున్నాడేమో, మమ్మల్ని ముట్టుకుంటున్నాడేమో అనుకుని భయపడిపోయాయి. కాబట్టి అతను ఏం చేశాడు, ఆ పక్షిలాగే వెళ్ళాడు. అయితే మనం కూడా ఆయన దేవదేవుడిగా ఉండి దేవదేవుడిగా మన దగ్గరికి వస్తే మనం అంగీకరిస్తామా? అంగీకరించము. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మహిమ గొప్పది. ఆయన మహిమను చూసి మనం తట్టుకోలేము. అందుకని ఆయన ఏం చేశాడు, నరరూపిగా మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనను రక్షించడానికి, మన పాపాల నుండి మనం విడిపించడానికి ఆయన యొక్క లోకంలోనికి వచ్చాడు. అయితే ఈరోజున యేసుప్రభు జన్మించాడని మనం సంతోషిస్తూ ఉన్నాం. అయితే ఆయన సంతోషించే విషయం ఏంటో తెలుసా? మనము యేసయ్యను అంగీకరించినప్పుడు, మనము యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, మనము ఆయనకు మన జీవితాన్ని అర్పించినప్పుడు, ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి. ఆ బహుమతిని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు రక్షణ స్వీకరించడానికి? అప్పుడు మాత్రమే ఆయన లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క కారణం అనేది నెరవేరుతూ ఉంది. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందేదము, కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఈ రక్షణ అనేది యేసయ్య మనకు బహుమానంగా ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క బహుమానాన్ని పొందటానికి మనకు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఆ యొక్క అర్హతలు ఏంటో మనం చూద్దామా? ఆ యొక్క అర్హతలు ఏంటంటే, మొట్టమొదట ఆయన సన్నిధిలో మన యొక్క పాపాలు మనము ఒప్పుకోవాలి. నేనేం పాపం చేశాను అని మనం అనుకుంటాం, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తే మన పుట్టుకతోనే మనం పాపులము. కాబట్టి మొట్టమొదటిగా మన యొక్క పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. యేసయ్యా, నేను చేసిన ప్రతి పాపాన్ని నన్ను క్షమించు. తర్వాత ఆయన మన కోసం చనిపోయాడని మనం విశ్వసించాలి. ఆయన మన పాపం నిమిత్తమే మరణించాడని విశ్వసించాలి. ఆయన మన హృదయంలోనికి రమ్మని ఆయన మనం ఆహ్వానించాలి. యేసయ్యా, మీరు
నా కోసం ఈ లోకానికి వచ్చారు. పరమదేవుడు, అంత గొప్ప దేవుడు, అంత గొప్ప సింహాసనాన్ని, తండ్రి పక్కన కూర్చునేటువంటి ఆ యొక్క అధికారాన్ని, ఆ యొక్క మహిమను, సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన మన కోసం వస్తే ఆయనకు మన హృదయాన్ని ఇవ్వలేమా? ఎంతమంది ఆయన హృదయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఈ రోజున మన యొక్క జీవితాన్ని ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది యేసుక్రీస్తుని ఈ రోజున మీ హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు? ఆయన మన దగ్గర నుంచి ఏమీ కోరుకోవట్లేదు, బంగారం అడగట్లేదు, వెండి అడగట్లేదు, కేవలము మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలని ఆశపెడుతూ ఉన్నాడు. ఈ రోజున మీ హృదయాన్ని మీరు ఆయనకి ఇవ్వాలని మీరు ఆశపెడితే కనుక మీకు ఒకసారి లేచి నిలబడి మీ హృదయంలో మీరు చేయి వేసి ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఈ రోజు నా జీవితాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాను. మీరు నా కోసం ఈ లోకానికి వచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. నా పాపాలు క్షమించండి. మీరు ఈ లోకానికి వచ్చారని నేను సంబరాలు చేసుకోవటం కాదు, కానీ నేను రక్షించబడిన రోజున ఆయన సంబరం చేసుకుంటూ ఉన్నాడు. మనం రక్షించబడిన దినాన పరలోకంలో సంతోషం, పరలోకంలో సమాధానం, పరలోకంలో ఈ రోజున గొల్లలు ఏ విధంగా అయితే నాట్యమాడారో, దూతలు ఏ విధంగా అయితే నాట్యమాడారో, ఈ రోజున ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకంలో దూతలు నాట్యమాడుతూ ఉన్నాయి. ఒకసారి మన హృదయంలో చేవేసి యేసయ్యా నా హృదయంలోకి రండి అని ఆయన అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఎంతమంది అయితే నిలబడ్డారు, ప్రతి ఒక్కరు అందరము కూడా నా తర్వాత ఇక ప్రార్థనను చెప్తారా? యేసయ్యా, నా కోసము ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు. నాకు ఇంత సంతోషము ఇచ్చినందుకు వందనాలు. ఇంత గొప్ప బహుమానము నాకు ఇచ్చినందుకు వందనాలు. నా పాపాలు క్షమించండి. మిమ్మల్ని నా హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నా ప్రభువుగా, నా రక్షకునిగా, నా స్వంత రక్షకునిగా మిమ్మల్ని అంగీకరిస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి మీ సర్వాధికారానికి నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ఈ రోజు నుంచి మీరే నా రక్షకుడు, నా ప్రభువు. నేను మిమ్మల్ని నా హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన మీరు చేసినట్టయితే ప్రియబిడ్డ, ఈ దినాన యేసు ప్రభు మీ హృదయంలోనికి వచ్చాడు. ఆయన ఇప్పటి నుండి మీ చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన ఎన్నడెన్నడు మానని దేవుడు, ఆయన ఎన్నడూ కూడా మీ చేయి విడవని దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరి చివరికి వచ్చేసాము. కంక్లూడింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్. మన స్థానిక కాపరి మిల్టన్ రాజు గారు వచ్చి మరి సిస్టర్ వస్తారు. ప్రేయర్ అండ్ బెనడిక్షన్ తర్వాత ఓత్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. తర్వాత మనం ఈ యొక్క ఆరాధనని ముగించుకుంటాం. ఐ వెల్కమ్ సిస్టర్ టు కమ్ అండ్ ప్రే అండ్ గివ్ ద బెనడిక్షన్. నిన్ను విడిచి హృదయం పరితపించే నీ కోసమే, నేనంటే నీవే కదా, నీవు లేక నేనేనయ్యా. నీ నిత్య ప్రేమతో నన్ను వెతికితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ
Thank you, Lord Jesus, Father, for this beautiful evening. తండ్రి ఈ అందమైన సాయంకాల దినాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. Thank you for the way you have led your children, Lord, to show who you are to us. ప్రభా మీరు ఏమై ఉన్నారో అది మాకు కనపరచడానికి మీ బిడ్డల్ని మీరు వాడుకున్నందుకే నీకు వందనాలు. Thank you for giving us the opportunity to celebrate your birth. ప్రభా మీ యొక్క జన్మదినాన్ని మేము జరుపుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చారు, అందుని బట్టి మీకు వందనాలు. Thank you for all our children, Lord. మా బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. Thank you for blessing them with their gifts and talents, ప్రభా ఇటువంటి మంచి తలాంతులతో మీరు వారిని దీవించినందుకే మీకు వందనాలు. so they could be used for the expansion of your kingdom. అవన్నీ కూడా మీ యొక్క రాజ్య వ్యాప్తికి వాడబడుతున్నందుకు మీకు వందనాలు. We thank you for everybody who's walked into this place today. ప్రభా ఈ యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. We pray a blessing over them. వారందరి మీద మీకు ఆశీర్వాదాన్ని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. We pray that the love and the warmth of Christmas ఈ యొక్క క్రిస్మస్ యొక్క ప్రేమ ఆ యొక్క శుభాలు వారందరి కొరకు వారి మీద ఉండాలని, will dwell in all of our hearts, వారి హృదయాల్లో ఉండాలని, and that you will be born in each one of us today. అదేవిధంగా మా హృదయాల్లో మీరు జన్మించాలని. We thank you for everybody who's worked behind the scenes ప్రభా ఈ యొక్క కార్యక్రమం అంతటి కూడా ఈ విధంగా చేయడానికి పనిచేసే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. to make this one a memorable event. ఇటువంటి మంచి కార్యక్రమాలను చేయడానికి శ్రమపడిన వారిని దీవించండి. We bless you, Father. మీకు వందనాలు ప్రభువా. In your precious name we ask. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. May the grace of our Lord Jesus Christ, యేసు ప్రభువారి యొక్క కృప, the love of the Father, దేవుని యొక్క ప్రేమ, and the sweet communion of the Holy Spirit పరిశుద్ధాత్మని యొక్క సహవాసము be with all of us now and forever. ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండును గాక. Amen. 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 So how many of you all enjoyed the service today? ఎంతమంది ఆనందించారు ఈరోజు ఆరాధన? Wasn't it a delight to watch all our kids perform? కళ్ళకు పండగగా ఉంది కదా మన పిల్లలందరినీ చూడడము. So at this time I would like to extend word of thanks. ఈ సమయంలో కృతజ్ఞత తెలియచేయాలనుకుంటున్నా. So we would like to specially thank all the children, everybody who were a part of the choir, the recitation, and all who acted in the drama so well. పిల్లలందరికీ కూడా Yes, please, they deserve much more than this. ఇంకా గట్టిగా వారి కోసం చప్పట్లు కొడదామా? Thank you, children, for all your wonderful presentation. పిల్లలు మీ అందరికీ థ్యాంక్ యూ. At this time, I would specially want to thank our director, who's Shailaja Sompok. Where is she? I request her ముఖ్యంగా to శైలజకి come థ్యాంక్ over. యూ చెప్తూ ఉన్నాం. Didn't she do a great job? చక్కగా చేసింది కదండి. Can you please come up on stage, Shailaja? Yes, as I call out, I would request all the crew, the entire crew, to come up on అదేవిధంగా stage. తనతో పాటు కష్టపడిన వారందరినీ కూడా ఒకసారి ముందుకు పిలుద్దాం, ఆహ్వానిద్దాం. Thanks to all the Sunday school teachers who helped us with training our kids. సండే స్కూల్ టీచర్ అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియచేద్దాం. We can I ask all of them to come over? ముందుకు వస్తారా? Everybody, all the Sunday school teachers who were involved in సండే training స్కూల్ the kids. టీచర్స్. Yes, please come. Yeah. Can we all clap for them? They do such a fabulous job week after week, faithfully coming and serving and helping our kids grow in the Lord. And our special thanks again to our production staff. I thank all the assistant directors, who's Steve, Evangeline, Dilip, and Akash. Can I call all of them on stage, ఒకసారి గట్టిగా please? చప్పట్లు కొడదామా? And for the choir directors, Brother Varun, Sister Shruti, and Sister Mamta. Yeah, ఆరాధన Mamta is నడిపించినటువంటి here. వరుణ్ గారికి, శృతి గారికి, మమత గారికి కూడా గట్టిగా చప్పట్లు కొడదామా? And a big round of applause for our choreographers, who are Stephen Joseph, Natasha Gloria, Rajni, Shreya Andrews, Jessica, Shalini. I request all of them to come up on stage. స్టీవెన్, జోసెఫ్, నటాషా, గ్లోరియా, రజనీ, శ్రేయా ఆండ్రూస్, జెసికా, శాలిని. Yes, keep clapping, please. Now can I request all the kids to come on stage who are part of the drama? పిల్లలందరూ ఒకసారి And పైకి the వచ్చేయండి dance. నాన్న. డాన్స్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒకసారి పైకి వచ్చేయాలి. Can we please keep clapping for all the kids?
Didn't they do a fabulous job? Our first Telugu Christmas ever. ఇది మన Right? మొట్టమొదటి తెలుగు క్రిస్మస్ ఆరాధన. So big thank you to all of you who came, encouraged all of them and made this program a great success. అదేవిధంగా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. Can we all clap for Jesus one time? ఒకసారి వేసి గట్టిగా చప్పట్లు కొడదామా? So we wish you all a very lovely Christmas season, and may God bless you all. We have snacks and coffee arranged outside, and for all the newcomers, please go visit the welcome lounge to exchange your card for a beautiful gift. మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు నూతనంగా వచ్చినట్టయితే కనుక మీరు వెల్కమ్ డెస్క్ దగ్గరికి వెళ్తే మీకు ఒక బహుమానం ఇవ్వబడుతూ ఉంది. దయచేసి వెళ్ళి అది తీసుకోండి. ఆ తర్వాత మనకు స్నాక్స్ ఉంటాయి. కాబట్టి మీరందరూ సహవాసంలో కూడుకోనండి. థ్యాంక్ యూ. Thank you. God bless you and see you all next week. దేవుడు దీవించును గాక.